ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రి విడుదల రజనీకి ఆ ఉచ్చు బిగిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులపైన విడుదల రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. రజనీతో పాటుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజనీ పీఏ రామకృష్ణ పేర్లు తెరమీదకు వచ్చాయి. అసలు రజనీపై పెట్టిన కేసేమిటి? మాజీ మంత్రి విడుదల రజనీ చేసిందని ఆరోపిస్తున్న నేరమేమిటి? ఈ కేసులో విడుదల రజనీని ఆ ఎంపీ ఇరికిస్తున్నారా? విడుదల రజనీ ఏం చేయబోతున్నారు? రజనీని అరెస్ట్ చేస్తారా? వైసీపీ నాయకులపై కూటమి రాజకీయ కక్షలు సాధిస్తుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఉంది. ఈ స్టోన్ క్రషర్ నిబంధనలు పాటించడం లేదని, నడుపుకోవాలంటే లంచం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథ్ కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పీఏ దొడ్డ రామకృష్ణ విజిట్ చేశారు. స్టోన్ క్రషర్పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని సలహా ఇచ్చారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పగా వారిద్దరూ రామకృష్ణను కలిశారు. ఆయన 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 6 రోజులకి అంటే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తన టీంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు. ఆ స్టోన్ క్రషర్పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లడమే కాక అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. ఇలా విచారణలో వెల్లడైన అంశాలతో ఏసీబీ నివేదిక సిద్ధం చేసి వారిని ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాగ్మూలం ఇచ్చారు. ఇదిలా ఉంటే స్టోన్ క్రషర్లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేసి వెంటనే విడుదల రజనీని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ని మూయించేస్తానని బెదిరించారు. దీంతో వారు రజనీని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పీఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఇలా ఆయన నుంచి ఒత్తిడి పెరగటంతో స్టోన్ క్రషర్ యజమానులు రజనీ ఆదేశాల మేరకు 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడుదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు 10 లక్షలు, గోపిని కలిసి మరో 10 లక్షలు ఇచ్చారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్టు జాషువా చెప్పారు. డబ్బులిచ్చినట్టు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తానని బెదిరించారని యజమానుడు చెప్పారు అని ఏసీబీ ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ నివేదిక అనుసరించి ఏసీబీ వారు కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు వర్తింపచేస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసుపై స్పందించిన మాజీ మంత్రి విడుదల రజనీ తనపై అక్రమ కేసు పెట్టారని, తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని, తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపమని, కానీ ఆయనకు నేనంటే ఎందుకు కోపమో తెలియదని, ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారని, తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందినవారేనని, ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు తనపై కక్ష ఉందంటూ రజనీ అంటున్నారు. నాపై విజిలెన్స్ విచారణ చేయడానికి నేను ఏ తప్పు చేశాను అని రజనీ ప్రశ్నించారు. అయితే రజనీ వైసీపీలో ఉన్న సమయంలో నరసరావుపేట నుంచి వైసీపీగా ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలు ఉన్నాయని అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా విడుదల రజనీ ఏ రోజు లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలను పట్టించుకోలేదనే వాదన కూడా ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా విజయం సాధించడంతో రజనీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎలాగైనా విడుదల రజనీని అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని సోషల్ మీడియా కోడేకొస్తోంది.
ఎన్ని కేసులు వెతికినా ఆధారాలు దొరకలేదని, ఈ ఒక్క కేసులో ఆధారాలు ఉన్నట్టు ఏసీబీ వారు చెప్పినందున కేసు నమోదు చేశారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. దీంతో ఈ అవినీతి కేసులో రజనీని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే రజనీని తీవ్రంగా మర్రి రాజశేఖర్ ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో అంతా కలిసి తనపై కుట్ర పన్ని నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారని, దేన్నైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రజనీ అంటున్నారంటే అరెస్టు కూడా ఆమె సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి విడుదల రజనీపై ఈ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ఆరోపణలపై ప్రభుత్వం మొదట విజిలెన్స్ విభాగాన్ని విచారించాల్సిందిగా ఆదేశించింది. విజిలెన్స్ వారికి విచారించేందుకు 10 నెలలు పట్టింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలలకు కేసు నమోదు చేశారు. అయితే 6 వ్యక్తులను విచారించేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందనే చర్చ కూడా పబ్లిక్లో నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీ నాయకుడు వల్లూరు నాగేంద్రరెడ్డి భారీ భూకుంభకోణం చేసినట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కల్లూరు గ్రామానికి చెందిన గోర్ల చిన్న ఓబన్న కుటుంబానికి సంబంధించిన భూమిని వైసీపీ నాయకుడు వల్లూరు నాగేంద్రరెడ్డి కబ్జా చేసినట్టు, ఆ భూమిలో విలాసవంతమైన భవనంతో పాటు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం కట్టుటకు ప్రభుత్వానికి ఇచ్చి తన కుటుంబ సభ్యుల పేరు మీద దానం చేసినట్టు సమాచారం. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాధితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీలో అవినీతికి పాల్పడిన వారందరిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ అందరి చిట్టా బయట పెడుతోంది. ఇక ముందు ఎంతమంది వైసీపీ నాయకుల అవినీతి బయటపడుతుందో చూడాలి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏపీలో క్లీన్ పాలన అందిస్తామని, అవినీతికి లంచగొండుతనానికి వైసీపీ ప్రభుత్వంలో చోటు లేదు అని చెప్పిన వైసీపీలో నాయకులు ఒక్కొక్కరిగా అవినీతి ఆరోపణలో చిక్కుకోవడంతో ఏంటి వైసీపీలో ఇన్ని దారుణాలు జరిగాయా అని షాక్ అవుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కూడా మాకు కామెంట్ చేయండి. వైసీపీ నాయకుల అరెస్టులను మీరు సమర్థిస్తారా, లేక రాజకీయ కక్షలుగా కొట్టిపారేస్తారా? టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా, అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కార్ చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా
నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా. నీకు నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను.